ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో బిఎల్ఓలు బిఎల్ఏలు మాత్రమే పాల్గొని ఓటర్ల సవరణ చేపట్టాలి. ఈ సర్ ప్రోగ్రాంపై ఎలాంటి రాజకీయ ఒత్తిడులు కానీ రాజకీయ నాయకుల ప్రమేయం కానీ ఉండకూడదనేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే అనంతపురం జిల్లా సింగనమల పంచాయతీ కార్యదర్శి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ నాయకులు ఆదినారాయణ సర్ ప్రోగ్రాం సంబంధించి ఓటర్ల జాబితాను తన ఆధీనంలోకి తీసుకొని ఓటర్లతో సంతకాలు చేయిస్తున్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సంఘటనపై స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సాకేర్ రుత్విక్, ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బొమ్మన శ్రీరామరెడ్డి, జెడ్పీటీసీ నీలం భాస్కర్, పార్టీ మండల కన్వీనర్ పరంధామ్ రెడ్డి, విజన్ విభాగ అధ్యక్షులు దిద్దేకుంట భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు కార్యదర్శులు స్థానిక పోలీస్ స్టేషన్లోనూ తహసీల్దార్ కార్యాలయంలోనూ ఆదినారాయణపై ఫిర్యాదు చేశారు. సర్ ప్రక్రియని తూట్లు పొడిచే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. సచివాలయంలో కార్యదర్శి కూర్చోవలసిన చోట ఒక టీడీపీ నాయకుడు ఆదినారాయణ గారు కూర్చొని అక్కడ అతను సర్ పేపర్లు ఓటర్ లిస్ట్ లో పెట్టుకొని అక్కడికే జనాల్ని పిలుచుకొని సంతకాలు పెట్టించుకోవడము, మా బిఎల్ఓలు లేకుండా బిఎల్ఏలు లేకుండా ఎవరు లేకుండా గవర్నమెంట్ ఈ మొత్తం ప్రక్రియకు తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తా ఉంది. అతన్ని తప్పకుండా అరెస్ట్ చేయాలా, అరెస్ట్ చేసి ఇంకొకసారి గవర్నమెంట్ ఆఫీసుల్ని గవర్నమెంట్ మిషనరీస్ ని ఇలా తప్పుడు వ్యవహారాలకి వాడకుండా చూసుకోవాలా. ఆయన అది ఎంత ధైర్యం ఉంటే ఒక పంచాయతీ కార్యదర్శి ఆఫీస్ లో కూర్చొని ఆయన సీట్ లో కూర్చొని పేపర్లు తీసుకొని జనాల్ని పిలుచుకొని మొత్తం డెమోక్రసీనే నాశనం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని ఎప్పుడు ఉపేక్షించాం. అతను అరెస్ట్ చేయాలి. ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా చూపించాలి ఎంతవరకు రైటు. కాబట్టి ఈ సర్ ప్రక్రియ మొదలైన రెండో రోజు మూడో రోజుకి ఇలా చేస్తూ ఉంటే ఈ నెల రోజుల్లో వీళ్ళు ఏమేం చేస్తారు, దీని మీద ఎటువంటి నమ్మకం మాకున్నా, ఏ నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చామో ఆ నమ్మకానికి తూట్లు పొడిచే ప్రయత్నంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. దీన్ని మేము ఉపేక్షించాం. దీని మీద మేము సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాము, ఈఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాము, కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇస్తాము. తగు చర్యలు తీసుకొని సిస్టమ్ మీద తిరిగి మా నమ్మకాన్ని తిరిగి తీసుకొస్తారని మేము నమ్ముతున్నాము. నమస్కారం. ముఖ్యంగా ఈ రోజు నుండి సర్ ప్రక్రియ స్టార్ట్ అయింది. దీంట్లో భాగంగా రాష్ట్ర గవర్నమెంట్ గత 15 రోజుల నుండి కూడా ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ అధికారులందరికీ చెప్పి ఎట్లా చేయాలా ఏం చేయాలని ప్రతి ఒక్క దీనికి స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్క బిఎల్ఓలను ఏ పార్టీకి సంబంధించిన బిఎల్ఓలను కూర్చోబెట్టుకొని వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరగాల ముందు. కానీ ఈ రోజు సింగనమల్లో ఏం జరుగుతుంది, రాష్ట్ర నాయి బ్రాహ్మణుల డైరెక్టర్ గారు ఆడ కూర్చొని అధికారులు నిర్వర్తించాల్సిన కుర్చీలు ఆయన కూర్చొని నేనే అధికారం అంటూ చేయడం ఎంతవరకు సమంజసం? నిజంగా ఇది మంచి పద్ధతి కాదు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలా. నిజంగా వాళ్ళ అధికారం ఉందని ఇట్లా చేసుకుంటా పోతే రాబోయే కాలంలో మా డాక్టర్ సాకేర్ సైదనాథ్ ఆధ్వర్యంలో ఆఫీసులు ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమని లేదు, మేము ఇట్లా చేసుకుంటూ పోతాం అంటే ఇది మంచి పద్ధతి కాదు. అధికారులు కానీ మీ పనులు మీరు చేయండి. బేల్వల్ని ఎందుకు పెట్టినారు? వాళ్ళని కూర్చోబెట్టి పని చేయండి. మీరు లేచి అధికార పార్టీని వాళ్ళకి ఇవ్వడం సమంజసం కాదు కదా. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, అన్ని సచివాలయంలో వాళ్ళకి చెప్తున్నాం, ఎంఆర్ఓలకు ఎండిఓలకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి సార్ మీరు వినండి, మీ ప్రక్రియ మీరు చేయండి. అధికార పార్టీలలో ఒత్తిళ్లకు లొంగితే నిజంగా చాలా ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం. సీరియస్ గా ఉంటది. రాష్ట్ర జిల్లా నాయకులు అంతా వస్తారు. సింగనమల్లో అవసరం అనుకుంటే దిగ్బంధం చేస్తాం, రాస్తారోకం చేస్తాం. ఇక్కడ జరిగిండేదంతా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రజలకి అందరికీ తెలియజేస్తామని చెప్పి నేను